ఒక్కో ట్యాంకర్లో 17,000 కిలోల నెయ్యి. ఈ రిజెక్ట్ అయిన రోజే మళ్ళీ అంటే రిజెక్ట్ అయిన దగ్గర నుంచి ఆ క్రషర్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ గ్రౌండ్లో తీసుకువెళ్ళి పెడతారు, దాచిపెట్టాలని డ్రైవర్లకు చెప్తారు. శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్స్ అనేటువంటి కంపెనీకి సంబంధించిన కాంపౌండ్లో పెట్టిన తర్వాత అదే రోజు సాయంత్రానికి మళ్ళీ మాకు నెయ్యి కావాలి అని చెప్పేసి టీటీడీలో అడుగుతారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయో మళ్ళీ అదే ట్యాంకర్లు వస్తాయి అక్కడికి. సో రిజెక్ట్ అయిన ట్యాంకర్లని మళ్ళీ తెప్పిస్తారు. అది కల్తీ అని తెలుసు, జరుగుతుంది మొత్తం ఒక పెద్ద విధ్వంసం అని తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే తెలిసే కావాలనే మనస్ఫూర్తిగా పూర్తి అవగాహనతో చేసిందా ఒక దారుణం, పాపం. దారుణం కాదు, తప్పు కాదు, ఇది పాపం. పామాయిల్, కెర్నల్ ఆయిల్తో నూనె లాంటి పదార్థాన్ని తయారు చేసి, పాలు లేకుండా నెయ్యి తయారు చేసి